మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే వ్యూస్. హెచ్ఎంపివి వైరస్ ఇండియాలో కూడా డిటెక్ట్ అయింది. చిన్న బేబీస్కి ఒక 8 months బేబీకి బెంగళూరులో డిటెక్ట్ అయింది. ఇప్పుడు దాకా మనకి గవర్నమెంట్ చెప్తుందంటే అది ఎవ్రీ అదర్ ఫ్లూ లాగా జస్ట్ జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటివే ఉంటాయి అని చెప్పారు. కానీ ఇప్పుడు మన దాకా వచ్చేసింది. సో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, సివియర్ అయితే 2019, 20 లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా కనబడబోతున్నాయా, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఇవాళ మనం అడిగి తెలుసుకుందాం. ఇవాళ మెడికవర్ హాస్పిటల్స్లో ఉన్నాం. డాక్టర్ వి దీపక్ గారు సీనియర్ ఫిజిషియన్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మన దాకా రాదేమో అనుకున్నాము. ఒకవేళ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు అన్నట్టు గవర్నమెంట్ ముందు రిలీజ్ చేసింది. ఎవ్రీ అదర్ ఫ్లూ లాగే ఇది కూడా జబ్బు దగ్గర ఉంటుందని. కానీ చిన్న బేబీస్కి అంటే ఇన్ఫాంట్స్ 3 నెలలు 8 నెలల పిల్లల్లో కనిపించింది బెంగళూరులో. సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది సార్ రైట్ నౌ? ఇది భయపడాల్సిన సిచ్యువేషనేనా? As of now, nothing to be panic. This is a common cold, cough ఎలా వస్తుంది అలా వస్తుంది. It belongs to respiratory syncytial virus. Like COVID లాగానే సిమ్టమ్స్ ఉంటాయి. అంత తీవ్రత అందరిలో కనపడదు. In very few patients we do see the severity of that disease actually. This spreads like COVID, how it passes, and this disease also spreads in the same way, like contagious. Daggina, tummina, patients వాళ్ళు టచ్ చేసిన ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ మీరు టచ్ చేయటము, లైక్ డోర్ హ్యాండిల్స్ అనుకోండి, పెన్, వాట్ ఆర్ ద బుక్స్ అండ్ ఆల్, మళ్ళీ మనం టచ్ చేస్తే ఈజీగా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో వీ షుడ్ బి మచ్ అవేర్ టు ప్రివెంట్ ద డిసీజ్ రాదర్ దాన్ సర్చింగ్ ఫర్ ద క్యూర్, బికాస్ ప్రివెన్షన్ ఈస్ బెస్ట్ దాన్ క్యూర్ ఇన్ ఎనీ డిసీజ్ like. So it's a highly contagious disease, not so dreadful as of now, even not so dreadful in China where it is started again, like the COVID. ఎక్కడైతే ఏ కంట్రీస్లో అయితే ఎక్కువ కేసు ఉన్నాయో అక్కడే కొంచెం థ్రెషోల్డ్ ఎక్కువ కనపడుతుంది ఈ డిసీజ్ కూడా. కోవిడ్ జాగ్రత్త తీసుకున్నాం కాబట్టి ఈ 3-4 yearsలో అదర్ రెస్పిరేటరీ ఇల్నెసెస్ అంత బయటపడట్లేదు. సో ఇప్పుడు మళ్ళీ కోవిడ్ తర్వాత అన్ని లైక్ ఎవ్రీథింగ్ హెస్ బికమ్ ఈజ్ అండ్ లిబరలైజ్డ్ ట్రాన్స్పోర్ట్ వాట్ ఆర్ ద థింగ్స్. So that's how this virus is coming anew again. This is not new, it's already there, existed. But ఏమంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత ఈజ్ వచ్చేసరికి అగైన్ దిస్ వైరస్ ఇస్ జస్ట్ కమింగ్ అవుట్. Not so dreadful, not so serious as of now in situation in India. Just 2 cases we just heard of. కొందరు మాత్రం ఒకటే అని చెప్పారు, జస్ట్ ఒక గంట ముందే 2 కేసు కూడా అని చెప్పారు సార్. సార్ ఇంకొకటి ఏంటి అంటే ఇది చిన్న పిల్లల్లోనే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకని చిన్న పిల్లల్లోనే ఎక్కువ కనిపిస్తుంది? బికాస్ దే ఆర్ నాట్ వ్యాక్సినేటెడ్ yet. అందుకోసం నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ చిన్న పిల్లలు. It is most commonly seen in young age, before 5 years, below 5 years, and above 60 years, like that. Those categories have less immunity. Not only those 2 categories, in pregnancy or cancer patients or any other respiratory illnesses, the patient might be having like a COPD or bronchial asthma or bronchitis, like chronic diseases, రెగ్యులర్ కాఫ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ రావడానికి ఉంటుంది. ప్రెగ్నెన్సీకి ఎక్కువ, అండ్ క్యాన్సర్ పేషెంట్స్ హూ ఆర్ థిన్ అండ్ వీక్ వాళ్ళలో ఎక్కువ కనబడుతుంది. చిల్డ్రన్ లెస్ దాన్ 5 years అండ్ ఓల్డ్ ఏజ్ ఆల్సో హ్యావ్ లెస్ ఇమ్యూనిటీ. సో వాళ్ళలో ఎక్కువ కనబడుతుంది. కాబట్టి దోస్ కేటగిరీ ఆఫ్ పీపుల్ కొంచెం జాగ్రత్తగా ఉంటే మరీ మంచిది. సో అవర్ ట్రావెలింగ్ అవుట్ హియర్ అండ్ దేర్ అన్నెసర్లీ. సో do keep washing hands regularly and sanitize your hands. సో మన కోవిడ్ తీసుకుంటే ట్రావెల్ హిస్టరీ ఉండింది అప్పుడు ఇండియాకి. అక్కడ కోవిడ్ సోకిన వాళ్ళు రావడం వల్ల మనకి ఇక్కడైతే స్ప్రెడ్ అయింది, మనకి అది తెలిసింది. కానీ ఇక్కడ ఎలాంటి హిస్టరీ లేదు. ఈ 2 babies ఎవరైతే ఉన్నారో జస్ట్ 3 and 8 months వాళ్ళు ఎక్కడికి ట్రావెల్ చేయలేదు అవుట్ ఆఫ్ ది కంట్రీ. బట్ స్టిల్ వీళ్ళకి వచ్చింది అంటే ఇంకెంతమంది ఆల్రెడీ ఎక్స్పోజ్ అయి ఉంటారు అన్నది. మైట్ బి ఎక్స్పోజర్ బట్టి చాలా ఉండొచ్చు, బట్ డిటెక్షన్కి వచ్చేసరికి తక్కువ కనపడుతుంది. ఎందుకంటే దిస్ లైక్ కామన్ కోల్డ్, ఎవ్రీబడి జస్ట్ ట్రీట్స్ ఆన్ దెమ్సెల్వ్స్ బై సెల్ఫ్ మెడికేషన్ ఆర్ టేకింగ్ రెస్ట్ ఆర్ గోయింగ్ టు సింపుల్ డాక్టర్స్ వేర్ కుడ్ నాట్ బి ఏబుల్ టు డయాగ్నోస్ ఆర్ దే మైట్ బి నాట్ willing or the doctor also might not get suspicion on them. సో అలాగా కొన్ని కేసులు డిటెక్ట్ అవ్వకపోవచ్చు. సో కామన్గా వచ్చేసి సింపుల్ కాఫ్ అండ్ కోల్డ్తో వస్తుంది, మైల్డ్ ఫీవర్, థ్రోట్ డిస్కంఫర్ట్, అండ్ సమ్ పేషెంట్స్ దే మే గెట్ ర్యాష్ ఆన్ ద స్కిన్, వీక్నెస్, ల్యాక్ ఆఫ్ అపటైట్, ఆకలి ఉండకపోవడం, లైక్ కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్, కొంతమందికి డయేరియా. సో దీస్ ఆర్ ద మెయిన్ కంప్లైంట్స్. ఇవి సింపుల్గా 2 or 3 days
డిక్రీజ్ అవుతుంది అంటే దెన్ యూ కెన్ జస్ట్ వెయిట్ విత్ ద సెల్ఫ్ మెడికేషన్ ఆర్ విత్ ఎనీ కన్సల్టేషన్ విత్ ద డాక్టర్. సింపుల్గా రెస్పాండ్ అవ్వట్లేదు, దెన్ వీ నీడ్ టు బి కాషియస్. ఈవెన్ ఆఫ్టర్ 4 or 5 days with the treatment also, if you're not getting relief, you should be much cautious and you should consult again the doctor and you should get tested. ఓకే, మనకు కూడా యాక్చువల్లీ ఇది ఫ్లూ సీజన్ లాంటిది సార్. మన డిసెంబర్ నవంబర్ తీసుకుంటే అందరికీ జలుబు జ్వరాలు వచ్చిపోయాయి. ఈజ్ ఇట్ కన్సిడర్డ్ యాజ్ నార్మల్ ఎవ్రీ ఇయర్ వచ్చే ఇలాంటి ఫ్లూ, లేకపోతే మనకి ఆల్రెడీ వచ్చిపోయింది ఏమో అన్న డౌట్ కూడా ఉంది సార్. ఈజ్ దట్ సంథింగ్ షుడ్ బి కన్సిడర్డ్? ఈ సీజన్ లో ఎక్కువ వింటర్ అండ్ ఆటమ్ సీజన్స్ లో ఈ డిసీజెస్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు నుంచి కొద్దిగా ఆల్రెడీ తెలిసింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకు మంచిది. ఓకే, వచ్చిపోయిన తర్వాత వచ్చిపోయిందా లేదని we can't exactly diagnose it. The present situation we can diagnose it if there is really the patient is suffering from that particular disease. ఓకే, సో అదే అండి, మీరు విన్నారు కదా, ఈ కైండ్ ఆఫ్ జాగ్రత్తగా తీసుకోండి. 2 కేసెస్ అయితే అది కూడా చిన్న పిల్లల్లో బయటపడ్డాయి. ఈ చైనా వైరస్, HMPV వైరస్ మనకి ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు. కోవిడ్ సిచ్యువేషన్ కూడా మనం గెస్ చేయలేకపోయాము. అది వచ్చిన కొన్ని నెలల తర్వాత మనం బయట పెట్టారని కూడా చెప్పే న్యూస్లు వచ్చిన తర్వాత. ఎనివే మనమైతే జాగ్రత్తగా ఉండాలి. సార్ చెప్పిన జాగ్రత్తలు అయితే తీసుకోండి. మన కోవిడ్కి పాటించిన జాగ్రత్తలే డిస్టెన్స్ మెయింటైన్ చేయడము అండ్ మాస్క్ మెయింటైన్ చేయడము. మళ్ళీ యూ హ్యావ్ టు వాషింగ్ హ్యాండ్స్ ఇస్ కంపల్సరీ. రెగ్యులర్గా వాష్ చేసుకుంటూ ఉండండి ఏ ఆబ్జెక్ట్ పెట్టుకున్నా కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.